హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు 8th క్లాస్లో 4th ప్రాబ్లం నుంచి చెప్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1లో ఈ సమ్స్ అన్నీ చెప్పుకుని ఉన్నాము. సో ఇన్ కేస్ మీరు కనుక మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ 3 వరకు అయిపోయినాయి. ఈరోజు 4th స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, 4th వన్ 2/11 మైనస్ 5/14 ఒక గుణకార విలోమంతో గుణించండి. అంటే 2/11 అనే నెంబర్ని -5/4కి ఏం చేయాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేయమంటున్నారు. ఓకేనా, నేను చెప్తా చూడండి. సో 4th 2/11 ఉంది. ఓకే, ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి, -5/14 ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. అంటే దీని రెసిప్రోకల్ రాసుకోవాలి. మీన్స్ 14/5. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్. సో ఇది ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. సో చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, ఓకే, మైనస్ ఇక్కడ ప్లస్, ఇది 2 బిఫోర్ సింబల్ ఏదో అంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. 2 14s are 28/11 5s are 55. ఓకే, నెక్స్ట్ 5th సమ్ 2/5 ఇంటూ బ్రాకెట్లో 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. సో ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్. అయితే దీంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటో చెప్పమంటున్నారు. సో అది కూడా ఏ ప్రాపర్టీస్, ఓన్లీ మల్టిప్లికేటివ్ ప్రాపర్టీస్ ఏమేమి వస్తున్నాయి అనేది చెప్తే సరిపోతుంది. ఓకేనా, ఇచ్చిన సమ్ చూడండి ఒకసారి. 5th వన్ 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఓకే, ఇదే కదా ఇచ్చింది. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది ప్రాపర్టీస్ నెంబర్స్లో, ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇదే ఫార్మేషన్ కదా. సో ఇది కూడా అంతే, ఏ ఇంటూ బి ఇంటూ సి ఫార్మేషన్లో ఉంది. సో ఏ ఇంటూ బి ఇంటూ సి ఫార్మేషన్లో ఉంటే ఎలా రాసుకుంటాం దీన్ని, ఏ ఇంటూ బి ఇంటూ సి ఫార్మేషన్లో రాసుకోవచ్చు. సో ఇది ఎలా మల్టిప్లికేషన్స్లో చూస్తున్నాం కాబట్టి మల్టిప్లికేటివ్ అసోసియేట్. ఓకే, అసోసియేటివ్ లా ఇది దేంట్లో, మల్టిప్లికేషన్లో. అసోసియేటివ్ లా ఇన్ మల్టిప్లికేషన్. ఓకేనా, నెక్స్ట్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, బై బోర్డ్మాస్ రూల్ నుంచి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. సో బ్రాకెట్లో ఉన్నది ఏంటి, 5 ఇంటూ 7/6. సో ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ బి ఫార్మేషన్లో ఉంది కదా. అంటే ఇదేంటిది, కామిటేటివ్ లా. ఓకే, కామిటేటివ్ లా, అసోసియేటివ్ లా వచ్చింది, కామిటేటివ్ లా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 కింద ఏది లేదంటే ఏమున్నట్టు, 1 ఉన్నట్టు, అవునా. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ వస్తుంది అంటే ఏం చేస్తాము, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1 డిజిట్ వస్తుంది, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1 డిజిట్ వస్తుంది, అవునా. సో ఈ మొత్తాన్ని ఏం చేయాలి, లాస్ట్లో ఎడిషన్ చేయాలి, అవును కదా. సో ఎడిషన్ చేయాలి అంటే ఎలా యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఎడిషన్ చేయాలి అంటే ఏమొస్తుంది, ఇన్వర్స్ లా కూడా వస్తుంది. ఓకే, సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఏ ఇంటూ బి ఫార్మేషన్లో ఉంటే ఏ ఇంటూ బి చేస్తే మనకి ఏం రావాలి, సేమ్ నెంబర్ అనేది వస్తుంది, అవునా. ఇప్పుడు 5 ఇంటూ 7/6ని మనం మల్టిప్లై చేస్తున్నాము. 5 కింద ఏది లేదు అంటే 1 ఉన్నట్టు. సో మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేస్తాం, డినామినేటర్స్ 2 మల్టిప్లై చేస్తాం. అంటే 5 7s are 35/6 1s are 6. సో ఇది కూడా ఏమొచ్చింది మనకి, రేషనల్ నెంబరే కదా వచ్చింది. అంటే ఏ బి అనేది మన రేషనల్ నెంబర్ సెట్లో తీసుకుంటే, సో రేషనల్ నెంబర్ సెట్లో తీసుకుంటే మనకు వచ్చిన రిజల్ట్ ఏ ఇంటూ బి కూడా ఏమొచ్చింది, సేమ్ సెట్లో వచ్చింది కదా. సో ఇదేం ప్రాపర్టీ, క్లోజర్ లా. సో ఈ 4 లాస్ అనేవి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ 6th సమ్ చూడండి. మనకి ఇక్కడ
ఒక ఈక్వేషన్ ఇచ్చారు 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2 ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. అయితే ఏం చేయమంటున్నారు, ఇది ఈక్వాలిటీ అవుతుందా అనేది చూడమంటున్నారు. ఓకేనా. సో ఈక్వల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి మనకి, సపోజ్ ఇది ఎల్హెచ్ఎస్ అనుకోండి, ఇది ఆర్హెచ్ఎస్, మీన్స్ ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని షార్ట్కట్లో ఎల్హెచ్ఎస్ అంటాం. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ షార్ట్కట్లో ఆర్హెచ్ఎస్ అంటాం. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఆర్హెచ్ఎస్ని క్యాలిక్యులేట్ చేస్తే దీని ఆన్సర్ ఈక్వల్ వస్తుంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఓకేనా. చూడండి, ఎల్హెచ్లో ఉన్నది ఏంటిది, 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. ఓకేనా. సో ఈ వాల్యూ ఉంది, ఇదే వాల్యూ ఎల్హెచ్ఎస్ వాల్యూ అనమాట. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. సో మిడిల్లో ఏం లేకపోతే ఏమన్నట్టు ఇంటూ, సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ -1/2 బ్రాకెట్, మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ -3/2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో బోర్డ్ మాస్ రూల్ నుంచి ఫస్ట్ ఏం చేస్తాము, బ్రాకెట్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో 4కి 2కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే 4 to 4 వస్తుంది. 4లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 1s are 4 అంటే 1 టైం పోతుంది. సో 1 into 5 మైనస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది అంటే 2 into 1. ఓకే, మైనస్ 3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 5s are 5 మైనస్ 2 1s are 2/3. ఓకే, మైనస్ 3/2. సో 5 minus 2 ఎంత, 3/3 మైనస్ 3/2. ఓకేనా. సారీ, ఇక్కడ 4 కదా, సో 4 3/4 మైనస్ 3/2. సో రెండింటికి ఎల్సిఎం చేస్తే 2కి 4కి ఎల్సిఎం చేయాలి. చేస్తే ఏమొస్తుంది, 2 1s are 2 2s are, మళ్ళీ 2 చేస్తే 1 1 అంటే ఎల్సిఎం 2 2s are 4. ఓకే, సో 4 ఎల్సిఎం, 4లో 1 టైం పోతుంది కాబట్టి 1 into 3 మైనస్ 2లో 2 2s are 4 అంటే 2 టైమ్స్ 2 into 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 3s are 3 మైనస్ 2 3s are 6/4 ఈక్వల్ టు -3/4. ఇదేంటిది మనకి ఎల్హెచ్ఎస్ పార్ట్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు -3/4. ఓకే, అలాగే నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్హెచ్ఎస్లో ఏముంది, 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ -1/2. ఫస్ట్ బ్రాకెట్లోది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 3/2. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్, సో ఎల్సిఎం సేమ్గా ఉంది కదా, 2 1 3 రెండు మైనస్లే కదా, రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాము, యాడ్ చేస్తాం. ఓకేనా. 1 3 ఏమవుతుంది, 4 మైనస్ 4/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 4/2. సో ఎల్సిఎం చేస్తే 4కి 2 కింద చేసాం కదా, 4 వచ్చింది. 4 1s are కాబట్టి 1 into 5 మైనస్ 2లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 into 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 4 2s are 8/4. సో 8లోంచి 5 పోతుందా, 5లోంచి 8 పోతుందా, పోదు కదా, అందుకని ఏం చేస్తాం, 8లోంచి 5 తీసేస్తాం. సో 8లోంచి 5 తీసేస్తే ఎంత, 3. ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏది, 8 బిఫోర్ సింబల్ ఏముంది, మైనస్, సో -3/4. సో ఇదే వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ -3/4 వచ్చింది, ఆర్హెచ్ఎస్ వాల్యూ -3/4 వచ్చింది. అంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఓకేనా. నెక్స్ట్ 7th చూడండి, 3/5 ప్లస్ 7/3 ప్లస్ బ్రాకెట్లో -2/5 ప్లస్ ఆఫ్ -2/3. సో దీన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో చూడండి, 7th వన్ 3/5 ప్లస్ 7/3 ప్లస్ ఆఫ్ -2/5 ప్లస్ ఆఫ్ -2/3.
దీన్ని సింప్లిఫై చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3/5 ప్లస్ 7/3. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2/5 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 2/3. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే రేషనల్ నెంబర్స్లో మనం ఆల్రెడీ లైక్ నెంబర్స్ అన్లైక్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. సో లైక్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్, అంటే డినామినేటర్ సేమ్గా ఉన్నవన్నీ ఒక సైడ్ రాసుకోవాలి. ఓకేనా. సో 3/5 మైనస్ 2/5 ప్లస్ 7/3 మైనస్ 2/3. సో 5 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒక సైడ్ రాసాము, 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒక సైడ్ రాసాము. ఓకే, సో డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి 3 మైనస్ 2 ఏమవుతుంది, 1 అవుతుంది. 1/5 ప్లస్ ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్, న్యూమరేటర్లో 7 మైనస్ 2 అంటే 7లోంచి 2 తీసేస్తే 5/3. సో ఇప్పుడు ఏంటి, డినామినేటర్స్ రెండు కూడా డిఫరెంట్ కాబట్టి ఏం చేయాలి, మనం ఎల్సిఎం చేయాలి. సో 5కి 3కి ఎల్సిఎం చేస్తే 5, 3 రెండు కూడా ఏం నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే డెఫినేషన్ నుంచి మనకి ఏం తెలుసు, ప్రైమ్ నెంబర్స్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ విచ్ ఈజ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో చేస్తే చూడండి 3, 5 అంతే ఉంటుంది, 3 1s are 3, 5తో చేస్తే 1 1. సో 5 3s are 15. సో 5లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ కదా. సో 3 into 1 ప్లస్ 3లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 5s are 15. సో 5 into ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5, 3 1s are 3 ప్లస్ 5 5s are 25/15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 28/15. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. సో మనకి ఇక్కడ 4 సమ్స్ 1 2 3 సమ్స్ ఇచ్చారు. ఏం చేయాలి, వీటికి సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఓకే, రేషనల్ నెంబర్స్లో సబ్ట్రాక్షన్ అనేది ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 8th దాంట్లో ఫస్ట్ సమ్ చూడండి, 1/3 మైనస్ 3/4. సబ్ట్రాక్షన్ అన్నారు కదా. సో ఈ ప్లేస్లో మనం ఏం రాస్తాము అంటే మైనస్ అని తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, డెనామినేటర్స్ 3 4. సబ్ట్రాక్షన్ చేయాలని ఏం చేయాలని ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. సో 3కి 4కి ఎల్సిఎం చేస్తే 1s 4, రెండు కోప్రైమ్ కదా. సో వీటికి కూడా ఏముంటే 1 అండ్ ఇట్ సెల్ఫే ఉంటుంది. సో 3 4s are ఎంత, 12, ఎల్సిఎం 12 వచ్చింది. 12 3 టైంలో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. సో 1 into 4 మైనస్ ఆల్రెడీ 3 ఉంది ఇంటూ 4లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఓకే, 1 4s are 4 మైనస్ 3 3s are 9/12. 4లోంచి 9 పోతుందా, పోదు. సో 9లోంచి 4 తీసేస్తే ఎంత, 5. ఈ రెండిట్లో బిగ్గర్ ఏది, 9 కదా. సో సింబల్ మైనస్ వస్తుంది /12. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అలాగే సెకండ్ చూడండి, 2 మైనస్ 32/13. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్ వేసాను. ఓకేనా. సో ఈక్వల్ టు 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 32/13. సో ఎల్సిఎం చేయాలి అంటే ఏముండాలి, డినామినేటర్ అనేది ఉండాలి. సో డినామినేటర్లో ఏది లేకపోతే ఏం పెట్టుకోవచ్చు, మనం 1 పెట్టుకోవచ్చు. 2/1 ఈజ్ నథింగ్ బట్ 2నే కదా. సో 1కి 13కి ఎల్సిఎం వేస్తే 13. సో 2 into 1 టేబుల్లో 13 అనేది 13 టైమ్స్ పోతుంది. ప్లస్ 32 into 13 టేబుల్లో 13 ఎప్పుడు వస్తుంది, 13 1s are 13. సో 1, 13 2s are 26 ప్లస్ 32/13. ఓకే, సో 26 32 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 58/13. ఓకేనా. సో ఇది సెకండ్ ప్రాబ్లం ఆన్సర్. సో థర్డ్ ప్రాబ్లం ఇచ్చేయండి. థర్డ్ ఇది కూడా అంతే సేమ్. సో ఇక్కడ మైనస్ పెట్టుకుంటే 7 కింద ఏం లేదు కాబట్టి 1 వేసుకొని చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.